హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి ఫుడ్ అడు. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి భోగి పండుగ రోజు ఎర్లీ మార్నింగ్ 8కి మేము టూ టౌన్లో ఉన్న ఎన్టీఆర్ స్టేడియం దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే మామూలుగా లేవు, ధూమ్ ధామ్గా జరిగినాయి అనమాట. అండ్ ఎన్టీఆర్ స్టేడియంలో ఎర్లీ మార్నింగ్ 6 నుంచి వాకింగ్కి, జాగింగ్కి అండ్ అలానే ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఈరోజు భోగి పండుగ స్పెషల్ కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే అందరూ వచ్చి విజిట్ చేశారు. అండ్ ముగ్గులు, భోగి మంటలు అండ్ అలానే కైట్స్ ఎగిరేయటం, పిల్లలకి భోగి పళ్ళు పోయటం, మొత్తం సెలబ్రేషన్స్ మొత్తం A to Z ఇక్కడే జరిగినాయి అనమాట. అంత బాగా చేశారు. అండ్ అలానే కోడి పందాలు అండ్ ఎద్దులాట, సో హరిదాసులు మొత్తం అందరూ వచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి భోగి మంటలు అయితే వేశారు. అండ్ మేము వచ్చేసి 8:30 ఆ టైంలోకి అయితే వెళ్ళాము. ఏంటో ఇక్కడ అంతా హడావిడిగా ఉందని చెప్పి మేము కూడా ఫస్ట్ టైం విజిట్ చేయడానికి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు వచ్చి అందరూ విజిట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కైట్స్ ఎగిరేయటం, భోగి పళ్ళు పోయటం పిల్లలకి, ఈ సెలబ్రేషన్స్ మొత్తం జరిగినాయి అన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చేసి అందరూ ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా వచ్చారు విజిట్ చేయడానికి. సో హై సెక్యూరిటీగా ఉంది ఇక్కడ కూడా. అండ్ చూసారు కదండి, చాలామంది వచ్చారు విజిట్ చేయడానికి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం అయితే ఇలా సెలబ్రేషన్స్ అయితే చూస్తున్నాను భోగి రోజు. అండ్ ఎప్పుడు ఇంటి దగ్గర భోగి మంటలు వేస్తూ ఉంటాము. అండ్ ఈసారి అలా ఏం జరుగుతుందో అని చూడడానికి అయితే వచ్చేసాము. చూసారు కదా, ఫైనల్గా అయితే చాలా బాగా నచ్చింది. అండ్ మీరు ఎవరైనా వచ్చి విజిట్ చేసి ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో చూస్తున్నారు కదండి, ఇలా పూలతో డెకరేషన్ కూడా చాలా చక్కగా చేశారు. అండ్ నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది ఈ భోగి రోజు వెళ్ళడం. అండ్ నెక్స్ట్ మేము ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళాము. ఆ ప్లేస్ ఎలా ఉంటుందో కూడా మీ అందరికీ ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో మీరెవరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదండి భోగి మంటలు. అండ్ ఇక్కడ వచ్చేసి ఎమ్మెల్యే ముస్తఫా, మద్దాలగిరి అండ్ చాలామంది వచ్చారు. అండ్ అందరూ వచ్చేసి పిక్స్ అయితే దిగేస్తున్నారు అనమాట. అండ్ ఫొటోస్కి కూడా చాలామంది ఇంటి దగ్గరే కాకుండా ఇక్కడే చాలామంది సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. అండ్ ఫొటోస్ దిగడం, భోగి మంటలో సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడం చాలా చక్కగా ఉంది ఇక్కడ.
ఎందుకు ఆయన అలా చేస్తున్నారు? దయచేసి గమనించవచ్చు. ఇంకా అన్నీ అలా విజిట్ చేసేసిన తర్వాత అందరికీ సరదాగా కాఫీ తాగాలనిపించేసింది. సో మేము వచ్చేసి బృందావన్ గార్డెన్స్లో మద్రాస్ ప్రీమియం కాఫీ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట కాఫీలో. అండ్ మేమందరం ఫ్రెండ్స్ అందరం వచ్చేసాం కాబట్టి ఎవరికి నచ్చిన కాఫీ వాళ్ళైతే ఆర్డర్ ఇచ్చేసాము. అండ్ మీకు మెనూ కూడా చూపిస్తాను. ఇక్కడ 30+ కాఫీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నేను ఇక్కడ వెరైటీగా చూసిన కాఫీ వచ్చేసి బెల్లం కాఫీ అంట. సో నాకైతే ఫస్ట్ టైం అయితే వింటున్నాను. అండ్ నేను వచ్చేసి నార్మల్ కాఫీ అయితే ఆర్డర్ చేసాం. అండ్ వీళ్ళందరూ అయితే ఇంకా చక్కగా ముచ్చట్లేసేసారు, టీతో ఎంజాయ్ చేసేస్తున్నారనమాట. సో మీరు కూడా తప్పకుండా వెళ్ళి విజిట్ చేసేయండి. మద్రాస్ ప్రీమియం కాఫీ గుంటూరులో బృందావన్ గార్డెన్స్లో అయితే ఉంది. సో మీరు కూడా చక్కగా వెళ్ళి విజిట్ చేసి కాఫీతో ఎంజాయ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరైటీగా దోశ తిందామని చెప్పేసి వచ్చేసామన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి కట్ల పొయ్యి మీద దోశ అయితే వేసిస్తారు. అండ్ టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి రామనాక్షేత్రం పక్కనే ఉంటుందన్నమాట దోశ సెంటర్. కట్ల పొయ్యి మీద దోశ అనేది టేస్ట్ వేరే లెవెల్ అనమాట, చాలా బాగుంది. అండ్ మీరు కూడా చక్కగా వెళ్ళి విజిట్ చేసి టేస్ట్ అయితే చూసేయండి. మనకి ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ దోసెస్ అయితే ఉన్నాయి. మేము వచ్చేసి ప్లెయిన్ దోశ అయితే తీసుకున్నాము. ఇక్కడ మా గ్యాంగ్ మొత్తం చూడండి దోశ కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. Hope you like this video. Please like, share, comment and subscribe my channel. Don't forget to press the bell icon for more updates. Until then, keep watching Anjali Food Ado for more videos. Stay tuned guys. Thanks for watching. Bye bye. See you on next vlog.